ఎవరైనా బైబిల్ చదవడానికి సిద్ధపడి ఉండాలి. ఒకసారి ప్రసంగి గ్రంథము 7 అధ్యాయము 8 వచనము గురించి కొన్ని మాటలు చూసుకొని మనం ముందుకు వెళ్ళిపోదామండి. ఆ మాట పైన వివరణ చాలా జాగ్రత్తగా వినాలి. ఒకసారి చదువుతారు ఎవరైనా? కార్యారంభం కంటే కార్యాంతం మేలు, అహంకారం గలవాని కంటే శాంతం గలవాడు శ్రేష్ఠ. మంచిది. కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకొని మనం ముందుకు వెళ్ళిపోదామండి. మహోన్నతులైన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సాయంకాల సమయం ముందు మీరు మాకు తోడుగా ఉన్నందుకు వందనాలు. మీ మాటలు మేము వినుచుండగా మీ జ్ఞానము, మీ ఆలోచన మాకు దయచేయండి. మీ కృపలో భద్రపరచండి. మాట్లాడే ప్రతి మాట నాయన మరి నేను కాదు, నాతో మీరు మాట్లాడమని. సాతాను యొక్క శోధన ఏ ఆటంకపరచుకున్నట్టు జాగ్రత్తగా నా ప్రభు మరి మీ మాటలు వినడానికి మాకు మీ జ్ఞానము, మీ ఆలోచన దయచేయండి. చెప్తున్న నాకును మీ జ్ఞానం, మీ ఆలోచన దయచేయండి. వింటున్న మీ పిల్లలకు వినేటువంటి చెవులను గ్రహించేటువంటి మనసును దయచేయండి. రానైనా ప్రతి ఒక్కరిని త్వరగా మీరు మా మధ్యకు నడిపిస్తారని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడివిడిపించిన ప్రభు తండ్రి, ఆమేన్. ఓకే, మంచిదండి. మరి చక్కగా చదివినటువంటి సహోదరునికి వందనాలు. మనం మరొకసారి చూసుకున్నామండి. కార్య ఆరంభం కంటే కార్య అంతం మేలు. కార్య ఆరంభం అంటే ఏమిటి? పని మొదలు పెట్టడం. ఇది గుర్తుపెట్టుకోండి. పని నీవు మొదలు పెట్టేదానికంటే పని ముగించడము చాలా ప్రాముఖ్యమైంది. గుర్తుపెట్టుకోండి. ఏ పనైనా నీవు చేస్తున్నప్పుడు ఎలా ప్రారంభం చేసేవనేది కాదు, ఎలా ముగించేవనేది చాలా ప్రాముఖ్యం. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే, ప్రతి మనిషి కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎలా పుట్టాము అనేది కాదు, పుట్టినప్పుడు ఎలా ఉన్నాము అనేది కాదు, మనం ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఎలా ఉన్నామనేది ప్రాముఖ్యము కాదు. మనం ఈ లోకాన్ని వదిలేసినప్పుడు మనం ఏమై ఉన్నాము అన్న సంగతే చాలా ప్రాముఖ్యమైనది. గుర్తుపెట్టుకోండి. ఈ లోకములో మనము ఏమీ తీసుకురాలేదు, ఈ లోకం నుండి ఏమీ తీసుకొని పోము. మరి ఏం తీసుకుపోతాము అంటే మంచి చెడ్డ. ఏం మంచి చెడ్డ? ఖచ్చితంగా ప్రతి మనిషి కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి? ఈ లోకములో ఉన్నప్పుడు చేసే ప్రతిదానికి లెక్క చెప్పుకోవాలి. అందుకే చాలా జాగ్రత్తగా మనం ఏం చేయాలి? నడుచుకోవాలి. మనం అందుకే చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. కాబట్టే ఇప్పుడు ఏమంటున్నాడు దేవుడు? కార్య ఆరంభం కంటే కార్యాంతం మేలు. కార్యారంభం అంటే ఏమిటి? కార్యారంభం అంటే ఈ భూమి మీద నీవు చేసేటువంటి ఏ పనైనా సరే, మంచి చేస్తున్నావా, చెడు చేస్తున్నావా అనే దానికంటే దాన్ని ఎలా ముగిస్తున్నావు అనేది చాలా ప్రాముఖ్యం. సపోజ్ మనము క్రైస్తవులుగా లేనప్పుడు ఎన్నో తప్పులు చేశాము. ఒకసారి క్రీస్తుని తెలుసుకున్న తర్వాత తిరిగి మనము దేవుని రాజ్యానికి వెళ్ళాలనుకున్న తర్వాత ఏ ఒక్క తప్పు చేయకుండా జాగ్రత్త పడాలి. అంతేకాదు, ఒక మాట చూసుకుంటే కీర్తనల గ్రంథం 126 అధ్యాయము 5 వచనం ఒకసారి చూద్దామండి. కీర్తనల గ్రంథము 126 అధ్యాయము 5 వచనం చదువుతారు ఎవరైనా? ఏమంటున్నాడు? కన్నీళ్లు విడుచుచు విత్తువాడు సంతోషగానముతో పంట పోయింది. ఇత్తుతున్నప్పుడు ఎంత బాధ ఉంటుందండి? మలుస్తుందా లేదా, పంట పడుతుందా లేదా, లాభం వస్తుందా, నష్టం వస్తుందా? కోస్తున్నప్పుడు వేసిన దానికంటే 100 రెట్లు
దేవుడు ఆశీర్వదించినప్పుడు ఎంత ఆనందం ఉంటది? ఖచ్చితంగా ఆనందం ఉంటది. దేవుడు ఈ భూమి మీద మనిషికి ఆ ఆనందాన్ని ఇచ్చినప్పుడు ఆ మనిషి ఎంత ఆనందిస్తాడు చెప్పండి? నువ్వు విత్తుతున్నప్పుడు ఏడుస్తున్నావు. ఏంటి వాతావరణం బాగుంటుందా లేదా? వర్షాలు బాగొస్తున్నాయా లేదా? పంట చేతికొస్తుందా లేదా? ఎంతో బాధతో ఎత్తుతున్న నీ బాధను చూసిన దేవుడు నీకేం చేస్తున్నాడు? చక్కటి ప్రతిఫలాన్ని దయచేస్తున్నాడు. అదే నువ్వు విర్రవీగావనుకో, "ఓయ్ నేను ఎత్తుతున్నా నా చేతులతోటి నేను ఇంత వండేస్తా అంత వండేస్తానని నువ్వు విర్రవీగావనుకో, దేవుడు నీ అహంకారాన్ని చూసి ఏం చేస్తాడంటే దేవుడు నిన్ను ఎక్కడ దొక్కాలో అక్కడ దొక్కుతాడు. అందుకనే జాగ్రత్త. కింద చూడండి 6వ వచనము. పిడికెడు విత్తనమును చేత పట్టుకొని ఏడ్చి చొప్పు విత్తువాడు సంతోషగానం చేయుచు పనులు మోసుకొని వచ్చు. ఏమంటున్నాడు? పిడికిడే, ఒక్క పిడికిడే నీవు ఒకవేళ ఎత్తితే ఒక నీవు మొయ్యలేనంత మోసుకొని వస్తున్నావు. ఆనందము, గంతులు వేస్తావు, సంతోషం. ఇది ఎవరికి జరుగుతుంది? దేవుడంటే భయము, భక్తి కలిగి, బాధ్యత కలిగి ఈ లోకానికి ఎందుకు వచ్చాము? ఏదో ఒక రోజు మేము మాట్లాడే ప్రతి మాటకి మేము జవాబు చెప్పాలి కదా! ఈ రోజు మేము మాట్లాడే ప్రతిదానికి మా దేవునికి లెక్క చెప్పాలి కదా అని నీవు దేవునికి భయపడి పని చేస్తే దేవుడు నిన్నెంతగా హెచ్చించాలో అంతగా హెచ్చిస్తాడు. దేవుడు నిన్నెంతగా ఉన్నతమైన స్థానంలో ఉంచాలనుకుంటాడో అంత ఉన్నంత స్థానంలో నిన్ను ఉంచుతాడు. ఇదే కార్య ఆరంభం కంటే కార్యంతం మేలు. నీవు విత్తుతున్నప్పుడు ఏడుస్తూ ఇస్తావా? మళ్ళీ అదే ఏడుస్తూ పంట కోస్తున్నావా? లేదు. పంట కోస్తున్నప్పుడు విధానము వేరు, విత్తుతున్నప్పుడు విధానం వేరు. అందుకే దేవుడు అంటున్నాడు, నీవు దేవుణ్ణి నీ అనారోగ్యాన్ని బట్టి నమ్ముకున్నావా? నీకున్న పరిస్థితులు బట్టి నమ్ముకున్నావా? నీకున్న అప్పులు బట్టి నమ్ముకున్నావా? దేవుడు నీకున్న రోగాలను బాగు చేసి నమ్ముకున్నా. ఎలా నమ్ముకున్నావు అనేది కాదు పాయింట్. విశ్వాసము ద్వారా అంతం వరకు నీవు ఎలా ఉన్నావు అనేది పాయింట్. నీవు మరణించే సమయానికి మరణించేసరికి ఎలా ఉన్నావు అని ప్రతి ఒక్కరు కూడా ఒకసారి గమనించుకోవాలి. అందుకే జాగ్రత్త. చూడండి మనం ఒకసారి చూస్తే సామెతల గ్రంథము 11వ అధ్యాయము 29 వచ్చింది. ఒకసారి చూస్తే సామెతలు 11వ అధ్యాయము 29 వచ్చింది. తన ఎత్తువారిని బాధపెట్టువాడు కార్యము స్వతంత్రించుకుని మూఢుడు జ్ఞాన హృదయములకు దాసుడు. ఏమంటున్నాడు? తన ఇంటి వారిని జాగ్రత్త. మూఢుడిగా ఉన్నావనుకో నీకు సంతోషం రాదు. మూఢుడిగా ఉన్నావనుకో నీకు బాధే. నీ మూఢత్వాన్ని బట్టి, నీకున్నటువంటి అహంకారాన్ని బట్టి, లేకపోతే నీవు తీసుకునేటువంటి నిర్ణయములను బట్టి దేవుడు నీకు తీర్పు తీరుస్తాడు. నీ కుటుంబ పరువు కాపాడేవాడుగా ఉండాలి. నీ కుటుంబాన్ని పోషించేవాడుగా ఉండాలి. నీ కుటుంబానికి న్యాయం చేసేవాడుగా ఉండాలి. నీ కుటుంబానికి మంచి పేరు తెచ్చేవాడుగా ఉండాలి. గాని ప్రతి దాంట్లో ఎదురు పెట్టుకొని మూఢత్వాన్ని చూపిస్తే నీకు ఖచ్చితంగా నాశనం తప్పదు. ప్రతి మనిషి కూడా జాగ్రత్తగా గమనించుకోవాలి. నేను దేవుణ్ణి ఎందుకు నమ్మాలి? ఈ లోకానికి ఎందుకు వచ్చాను? దేవుడు ఈ లోకంలో నన్ను ఎందుకు సృష్టించాడు? ఎక్కడ నుండి వచ్చాను? ఎక్కడికి వెళ్ళిపోతున్నాను అన్న సంగతి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. అలా తెలుసుకున్న రోజున, అలా తెలుసుకున్నప్పుడు మనం ధన్యులు. అప్పుడు ఎలా నడుచుకోవాలో మనకి దేవుడు నేర్పిస్తాడు. అప్పుడు ఎలా ఉండాలో దేవుడు నేర్పిస్తాడు. ఎలా ఎవరితో మాట్లాడాలో దేవుడు నేర్పిస్తాడు. నేను క్రైస్తవునండి, వారంకి ఒకసారి చర్చికి పోతున్నాను. అందుకే నేను క్రైస్తవుడు. దేవుడు చెప్పిన మాటకి లోబడకపోతే నీ గుండె మీద చెయ్యి వేసుకొని ఇప్పుడే నువ్వు చనిపోయిన దేవుని రాజ్యానికి పోతానన్న నమ్మకం నీకు లేకపోతే నువ్వు ఎలా క్రైస్తవుడు అవుతావు చెప్పండి?
క్రైస్తవుడు అంటే ఏమిటి? బైబిల్ పట్టుకొని చర్చికి పోయే ప్రతి ఒక్కడు క్రైస్తవుడు కాదు, గుర్తుపెట్టుకోండి. చర్చికి పోయే ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవులు కాదు. బైబిల్ మాటల్ని చదివి దాన్ని అర్థం చేసుకొని దాని ప్రకారం నడిచిన వాడే క్రైస్తవుడు. క్రీస్తు బాటని అనుసరించిన వాడే క్రైస్తవుడు. క్రీస్తు మార్గములో నడిచిన వాడే క్రైస్తవుడు. నీవు క్రీస్తుని నమ్మకపోతే, ఆయన మాటల్లో నీవు నిలకడగా ఉండకపోతే, నీ ఇష్టానుసారంగా నడిచి కేవలము ఆరాధన ఉన్నప్పుడు మాత్రమే బైబిల్ పట్టకపోయి చక్కగా పాటలు పాడి ప్రార్థన చేసి వచ్చిందేమి, ఆ తర్వాత నీ ఇష్టానుసారంగా నీ జీవితాన్ని నువ్వు గడిపితే నీవెలా క్రైస్తవులు అయితే చెప్పండి? కాదు. నీవు ఎందుకు దేవునిలోకి వచ్చావో తెలియదు, కానీ ఈ లోకాన్ని వదిలేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నావు అనేదే ప్రాముఖ్యం. కార్య ఆరంభము కంటే కార్యాంతం చాలా విలువైంది, చాలా ప్రాముఖ్యమైంది. అందుకే మనం ఒక మాట అంటాడు, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం, ఒకని జన్మదినము కంటే మరణదినం మేలు. ఏంటి? నీ పుట్టిన దినం కంటే సచ్చిన దినం మేలు. నీ పుట్టినాడు ఎలా పుడతావు, ఎవరిని బాధ పెడతావు, ఎవరిని సంతోష పెడతావు తెలియదు, కానీ సచ్చినాడు మాత్రము నీకున్న సమస్యల్ని తీసివేసి నీకు నీవు తీర్పు తీర్చుకునే సమయంలో ఎలా ఉన్నావు అనేది ప్రాముఖ్యం. అందుకే జన్మదినం కంటే మరణదినం మేలు అన్నాడు, సత్యదినం మేలు. ఎందుకు తెలుసా? నీవు ఈ భూమి మీద చేసిన ప్రతిదానికి దేవుడు తీర్పిస్తాడు. నీవు నీతి నిజాయితీ కలిగి ఉంటే నీవు ధన్యుడువు, లేకపోతే నీ అంత దౌర్భాగ్యుడు మరొకడు. పుట్టినరోజులు జరుపుకోవడము, సంతోషంగా గంతెలు వేయడము ఏం సాధించారని, నీ వల్ల లోకానికి ఏమి ఉపయోగమని? అలా ఉపయోగం పడే పనులు చేస్తే మంచిదే. నిన్ను చూసి ప్రజలు ఏం నేర్చుకోవాలి? నిన్ను చూసి ప్రజలు దేన్ని పాటించాలి? మనము క్రైస్తవులు అంటే అర్థం ఏమిటో తెలుసా? వెలుగుతో పోల్చాడు. చీకటికి వెలుగు ఎలా ఉంటుందో తెలుసా? ఎంత చీకటిలోనైనా లైట్ వెలిగేస్తే ఆ చీకటి అంతా కూడా పక్కకు పోయి అక్కడ ఉన్న వారందరికి అక్కడ ఉన్న ప్రతిదాన్ని కనపరుస్తుంది. మనము అక్కడ ఉన్నాము అంటే క్రైస్తవుడు ఎలుగుతో సమానం. అంటే పాప బంధకాలు, సాతాను సంబంధాలు, ఈ లోక సంబంధాలు, దేవునికి విరోధంగా ఉన్నవారు మనల్ని చూసి మరుగైపోవాలి. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అన్నాడు. ఉప్పు అంటే ఏమిటి? ఎలాంటి వంటకమైనా ఉప్పు లేకపోతే దాని రుచి లేదు. ఎలాంటి దాంట్లో అయినా ఏం లేదు, రుచి లేదు. మరి నీవున్న ప్రతి చోట ఆ ఉప్పులా టేస్ట్గా ఉన్నావా? నీవున్న ప్రతి చోట ఉప్పుకున్నటువంటి వాల్యూ నీకుందా? ఈడెందుకు వచ్చారా బాబు అనిపించుకునేలా ఉన్నావా? జాగ్రత్త. మన ఆరంభము కాదు ప్రాముఖ్యం, మన అంతం ప్రాముఖ్యం. అది అంతము ఎప్పుడు వస్తుంది? ఎవరికి చెప్పు వస్తుంది? సపోజ్ మనం బ్రతికుండగానే యేసుక్రీస్తు ప్రభు మరొకసారి రావచ్చు, లేదా ఆయన రాకముందే ఈ లోకాన్ని మనం వదిలేసి వెళ్ళిపోవచ్చు. ఈ రాత్రే మనం చనిపోతే ఏం లెక్క చెప్పుకుంటాం? ఈ రాత్రే మనము పండుకున్న కాడ మనం చనిపోతే దేవుని దగ్గర పోతామన్న నమ్మకం ఉందా? ఆ నమ్మకం ఉన్నప్పుడే మనం క్రైస్తవులు. ఆ నమ్మకము మనలో, ఆ విశ్వాసం మనలో ఉన్నప్పుడే మనం క్రైస్తవులము, లేకపోతే కాదు. అందుకే ఒకసారి మనములో మనము పరీక్ష చేసుకోవాలి, మనములో మనము సరి చేసుకోవాలి. అంతేకాదు కింద ఏమంటున్నారు చూడండి, ఒకసారి చూద్దామండి. ఎబ్రాయీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 36వ వచనం. ఎబ్రాయీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 36వ వచనం. ఒకసారి చదవండి. మీరు దేవుని చిత్తము నెరవేర్చుకున్నారు, వాగ్దానం మీరు ఎవరేమీ అవసరం. ఏమంట? మీరు దేవుని చిత్తమును నెరవేర్చాలి. మరి ఎవరి చిత్తాలు నెరవేరుస్తారు? భార్య భర్తది, భర్త భార్యది, ప్రేమించిన అమ్మాయిది ప్రేమించిన అబ్బాయి, ప్రేమించిన అబ్బాయిది ప్రేమించిన అమ్మాయి, తల్లిదండ్రి పిల్లలది, పిల్లలు తల్లిదండ్రులది.
అక్క చెల్లెలది, చెల్లెలు అక్కది, అన్న తమ్ముంది, తమ్ముంది అన్నది. ఇవి నెరవేరుస్తాడా? మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ భూమి మీదకి వచ్చాం. మరి ఏ చిత్తాన్ని నెరవేరుస్తాం మనము? ఈ లోకంలో ఉన్నటువంటి మనిషికి ఏం కావాలో, ఎక్కడికి వెళ్ళి తేవాలో అని ప్రయాస పడతామే గాని, ఈ లోకంలో నన్ను సృష్టించిన నా దేవుడు ఉన్నాడే, ఈ లోకంలో నేను ఈ భూమి మీదకి రాకముదలే సమస్తాన్ని సరిచేసి పెట్టి నాకు ఏ కొదవ లేకుండా పెట్టినటువంటి నా దేవుడు ఉన్నాడే, ఆయన చిత్తం ఏమిటో ఎప్పుడైనా తెలుసుకున్నారా? ఆయన చిత్త ప్రకారం నడవాలన్న ఆలోచన కలిగిందా? ఆయన చిత్త ప్రకారం బతికితేనే కదా రేపు పొద్దున నన్ను ఆయన తన చిత్త ప్రకారమే నన్ను ఉంచుతాడన్న ఆలోచన ఉందా? ఎవరి చిత్తాన్ని నెరవేరుస్తాం మనం? మనమల్ని మనమే గూతిలు పారేసుకుంటున్నాం. ఎవరిని మోసం చేస్తున్నాం? మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం అంతే. మోసపోవడానికి మనము సరిగా ఉన్నాం, మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. లాస్ ఎవరు? మనమే. ఎంతో మంది భక్తులు బైబిల్ గ్రంథములు చూసుకున్నప్పుడు, లేక భక్తుల యొక్క చరిత్ర చూసుకున్నప్పుడు ఒళ్ళు గొగ్గుర్రు పొడిచేలా ఉంటది చరిత్ర. కళ్ళు పోగొట్టుకున్నారు, కాళ్ళు పోగొట్టుకున్నారు, శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేపించుకున్నవారు, నూనెలో బజ్జీ నేపినట్లు ఏపించుకున్నవారు, శనిగలను కదా తవ మీద ఏపినట్లు ఏపించుకున్నవారు, తల కిందగా సిలవ వేయబడిన వారు, రాళ్లతో కొట్టబడిన వారు, రంపాలతో కోయబడిన వారు, ఒకటా రెండా కొరడాల దెబ్బలతో కొట్టి చనిపోయాడని ఈడ్చి పారేసిన వారు. వాళ్ళు చేసిన త్యాగము, వాళ్ళు చేసినటువంటి పని ఈ కాలం ఉన్నటువంటి సేవకులకు ఉందా? ఈ కాలంలో సేవకులు అంటే ఎవరో తెలుసా? దేవునికి ఆశీర్వాదం అంటే ఏమిటో తెలుసా? బాగా డబ్బు సంపాదించడం, కోట్లు సూట్లు బూట్లు వేసుకొని జలసాలు చేయడం, ఏసీల్లో రూముల్లో ఉండడము, విమానాల మీద ఎరుపుల మీద తిరగడము, ఏసీ కార్లలో తిరగడం అనుకుంటున్నారు. ఒరే నాయన, సువార్థికుడు సేవకుడు అంటేనే నీవు పని చేసేవాడు. అపొస్తల కార్యాలు 4వ అధ్యాయములు గాని మనం చూసుకుంటే ఏమంటాడో తెలుసా? ఆస్తులు అమ్మి సేవ చేశారు. ఆస్తులు అమ్మి. మరి మనం ఈనాడు చేసే ప్రతి ఒక్క పాస్టర్ని చూడండి, వేల నుండి లక్షల నుండి కోట్లు వచ్చే పాస్టర్ని చూడండి, తమ పేరు మీద ప్లాట్లు, రూములు, ఇంకా రిచ్‌గా ఎలా ఉండాలనుకుంటాడు గానీ, తన సంఘములో విశ్వాసులు తిన్నారా? లేదా? ఎవని పరిస్థితి ఎలా ఉంది? ఎవడైనా ఆలోచన చేస్తాడా? మంచిదే, దేవుడు ఆశీర్వదించాడు. నేను వద్దంటలా. దేవుని ప్రేమించిన పిల్లలు మీకు దేవుని ప్రేమించి మీకిచ్చారు. మీ పోషణకి పెట్టుకోవాలి, మీ ఖర్చులకి పెట్టుకోవాలి. మిగతాది సంఘ సంరక్షణ కొరకే వాడుకోవాలి. సంఘంలో ఎవరికి ఆర్థిక పరిస్థితి బాలేదు, ఎవరికి తినడానికి తిండి లేదు, ఎవరికి కట్టడానికి బట్ట లేదు, ఏ అనాథ పిల్లలు చదువుకోకుండా తిరుగుతున్నారు, ఎవరు హాస్పిటల్ పాలవుతున్నారు. ఎప్పుడైనా ఏ పాస్టర్ అయినా చూస్తారా? కోట్లు ఉంటే ఇంకా వేయండ్రా నాయన అంటాడు, ఇంకా లక్షలు ఇవ్వండ్రా నాయన అంటాడు. ఒరే నాయన మీటింగ్కి రాండి అంటే ఒక్కొక్కడు లక్షలు అడుగుతాడు. ఏం చేస్తారు మీరు? బైబిల్ నమ్ముకొని తింటున్నారా? రేపు పొద్దున చనిపోయిన తర్వాత లెక్క చెప్పుకోవాలి కదా. నీవు తీసుకున్న ప్రతి రూపాయికి లెక్క చెప్పుకోవాలి. నీకు ఇచ్చిన ప్రతి రూపాయి కూడా ఇచ్చిన వారు మర్చిపోతారేమో కానీ దేవాతి దేవుడు మర్చిపోడు. జాగ్రత్త. మనుషులు కాదు మనం ప్రేమించాల్సింది. బైబిల్ చదివినప్పుడు బైబిల్కి వ్యతిరేకంగా ఎవరు ఉన్న వాళ్ళు ప్రశ్నించాలి. ఎవరైనా ఉన్నాయి, మనకు వాక్యం చెప్పిన వాళ్ళు ఉన్నా, మన కన్న తండ్రి ఉన్నా, మన అన్నదమ్ములు ఉన్నా, మన స్థానిక సంఘ కాపరున్నా, ఎవరున్నా మనుషులను బట్టి ప్రేమించకూడదు. దేవునికి వ్యతిరేకంగా ఎవ్వరు ఉన్న వాళ్ళని ఖండించాలి. ఎందుకు తెలుసా? ఈ లోకానికి ఎందుకు వచ్చాం? మనవల్ల మనం రుజువు చేసుకోవడానికి వచ్చాం. చూడండి ఒక మాట, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 11 వచ్చింది. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 11 వచ్చింది. ఒకసారి చూద్దామండి. సహించిన వారిని కనుగొనుచున్నాను,
ఏమంట? మీరు యోబు యొక్క సహనమును గూర్చి ఆయన సహించిన వారిని ధన్యులు అంటున్నాం కదా. ఏబు సంగతి మీరు విన్నారు కదా, ఎంత సహించాడు. ఆస్తి పోయింది, పిల్లలు పోయారు, ఆరోగ్యం పోయింది, ఎంతగా సహించాడు. మనం ఏం సహించాం చెప్పండి, ఏం పోగొట్టుకున్నాం చెప్పండి. ఈనాడు క్రైస్తవులు అనబడిన వారు, ఈనాడు భక్తులు అనబడిన వారు, ఈనాడు సేవకులు అనబడిన వారు ఏమి కూలిపోయారు చెప్పండి. ఏబు గారికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్ లో ఏ ఒక్కటైనా మనలో ఉందా? ఇదిగో దీన్ని బట్టి నన్ను సేవకుడు అనాలి అని. బైబిలు మాట చెప్పినంత మాత్రం సేవకుడువా? ఏం కోల్పోయావు నీ దేవుని గురించి? నీ పిల్లల్ని కోల్పోయావా? నీ కుటుంబాన్ని పోగొట్టుకున్నావా? నీ ఆస్తిని పోగొట్టుకున్నావా? దాచి పెట్టుకుంటున్నావు, నీవెక్కడ పోగొట్టుకుంటున్నావు చెప్పండి. కోట్లు కోట్లు. చాలా మంది సాక్ష్యాలు విన్నారా మీరు? వినింటారు. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది సాక్షులు చెప్పేవారు ఉంటారు జీవితంలో. ప్రతి సేవకుడు చెప్తాడు తన యొక్క సేవ జీవితంలో ఫస్ట్ ఎలా ఉన్నాను. నేను చెయ్యెత్తితే నా సంకల చినిగిపోయిందండి. నేను సేవకు వచ్చినప్పుడు ఒకే డ్రెస్తో వచ్చానండి. నేను సేవకు వచ్చినప్పుడు సైకిల్ తీసుకొని వచ్చానండి. దేవుడు నన్ను ఎంతగానో దీవించాలంటాడు. కోట్లు పోగేసుకుంటాడు. సంఘంలో ఉన్న వారిని, ఆర్థికములో వెనకబడిన సేవకుల్ని ఎవ్వడు పట్టించుకోడు. ఏంటి మరి ఇది? దౌర్జన్యం కదా, దోచుకుంటున్నారు కదా. ఎంత చక్కగా సహనం కావాలి కదా మనకి. దేంతో సహనం? ఆన్లైన్ మీద చాలా మనం జాగ్రత్త. ఏం నేర్చుకుంటున్నాం మనం? బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు, బైబిల్ గ్రంథాన్ని నేర్చుకుంటున్నప్పుడు, భక్తుల యొక్క జీవిత చరిత్ర చదువుకుంటున్నప్పుడు మన కళ్ళు తెరవబడాలి కదా. ఓహో, ఈ భక్తుడు ఇంతగా ఆశీర్వదించబడడానికి కారణం ఇదా? ఈ భక్తుడు ఇంతగా తగ్గించుకున్నందుక ఇంతగా హెచ్చించబడ్డాడు, ఇంతగా దీవించబడ్డాడు. కన్ను మూసిన మరుక్షణమే దేవుని యొక్క రమ్మున అనుకున్నారు, దైవ సేవకుల యొక్క రమ్మున అనుకున్నారు. మేము కూడా అక్కడ ఉండాలి అనే ఆలోచన కలిగి ఉండాలి కానీ మా పిల్లలు మేము పోయిన తర్వాత ఆస్తులు కూడబెట్టుకోవాలి, మేము పోయిన తర్వాత రాజ్యాలని ఏలాలి. ఎవడరా మీకు చెప్పింది? ఏమి నిరూపించుకుంటున్నారు? చూడండి కింద ఏమంటున్నాడు ఒకసారి చూస్తే, ఒకసారి చూద్దామండి. పేతురు రాసిన పత్రిక 1 అధ్యాయం 13 వచనం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1 అధ్యాయం 13 వచనం ఒకసారి చూద్దామండి. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు భయపడకూడదు విషయం సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. ఏమంట? నడుము కట్టుకుంటున్నారా? చేన్లో బొర్దల దిగుతున్నప్పుడు నడుముకి బట్ట కట్టుకొని ఎలాగైతే నడుము నాయకూడదని గెనాలు జరుగుతున్నావో, పని చేస్తున్నావో అలాగ నడుము కట్టుకొని సేవలో దిగాలి. రేపు పొద్దున యేసుక్రీస్తు ప్రభు వస్తే ఏం లెక్క చెప్తావు? నేను తీసుకెళ్ళిపోతాడా? ఏం రుజువు చెప్పండి? ఏం కష్టపడ్డామని? ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. దేవుని సేవలో ఎదగడానికి, దేవుని సేవలో మనం ఉండడానికి ఈ లోకానికి వచ్చామే గాని మన ఇష్టానుసారంగా ఉండడానికి కాదు. దేవుణ్ణి ప్రేమించేవారై ఉన్నాం మనం. దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ఎలా ఆరాధిస్తామంటే ఆత్మతో, సత్యముతో, శరీరముతో, అవసరమైతే ప్రాణం పెట్టైనా దేవుణ్ణి ఆరాధించాలి. మనల్ని మనం రుజువు చేసుకోవాలి. రేపు పొద్దున యేసుక్రీస్తు ప్రభు సజీవుడిగా ఉన్నప్పుడు వస్తే ఏం లెక్క చెప్పుకుంటావు? నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు ఎక్కడికి పోతావు? ఒకసారి ఆలోచన చేయవా? ఈ లోక సంపద వద్దు అంటాడు, దోచిపెట్టుకుంటాడు. ఈ లోకంలో పుడుతున్నప్పుడు ఏది పట్టుకు రాలేదంటాడు, దాచిపెట్టుకుంటాడు. అందరిని అంటలేను, కొంతమంది కార్పొరేషన్ పాస్టర్లుగా, పెద్ద పెద్ద పేరు కాంచినటువంటి వారుగా బిల్డింగ్లు కట్టి కాలేజీలని, హాస్టళ్ళని ఎన్నో పేర్లు చెప్పి దోచుకుంటున్న వారు అంటున్నాం. మీకు తినడానికి, ఉండడానికి, కట్టడానికి బట్ట
అంతకంటే ఎక్కువ పెట్టుకుంటే మీరు రేపొద్దున దేవునికి లెక్క చెప్పుకోక తప్పదు. మీకు ఇచ్చిన వారు మర్చిపోవచ్చు. కానీ దేవాతి దేవుడు మాత్రం మర్చిపోడు, జాగ్రత్త. చూడండి ఏమంటున్నాడు. అదే సామెతల గ్రంథం 13 అధ్యాయం 10 వచ్చిన ఒకసారి చూస్తే, సామెతల గ్రంథం 13 అధ్యాయం 10 వచ్చిన గర్వము వలన జగడమే పుట్టును, ఆలోచన వినువానికి జ్ఞానం కలుగు. ఏమంటున్నాడు? నీకు అహంకారం ఉందనుకో, గర్వం ఉందనుకో, జగడం పుడుతుంది. నీవు ఆలోచన చేసి నడుచుకున్నావు అనుకో, నీకు మేలు. ఎప్పుడైనా ఆలోచన చేసావా? నీకు నీవు ఎలా నడుచుకుంటున్నావు, నీ సేవ జీవితం ఎలా ఉంది, ఒకసారి ఆలోచన చేసుకున్నావా? ఏ విశ్వాస అయినా, పాస్టర్ అయినా, భూమి మీద దేవుని తెలుసుకున్న ప్రతి ఒక్కరూ దేవుని తెలుసుకోలేని వారి గురించి కాదు నేను చెప్తున్నది. వాళ్ళకి ఎట్లా దేవుడు అంటే తెలియదు, ఎలా ఉండాలో తెలియదు, వాళ్ళ గురించి మాట్లాడుకుంటే లాభం లేదు. ఎవరి గురించి మాట్లాడాలి? దేవుడు అంటే తెలిసిన వారి గురించి. దేవుడు అంటే, జ్ఞానం అంటే, వాక్యం అంటే ఏమిటో, మనిషి ఎలా ఉండాలో తెలుసుకున్న వారి గురించి. ఎవరి గురించి చెప్తున్నాం మనం? అన్యుల గురించా? అన్యులకి ఏం చెప్తాం చెప్పండి? మన గురించే కదా మనం మాట్లాడుకోవాల్సింది. దేవుని నమ్మిన వారి గురించే కదా మనం మాట్లాడుకోవాల్సింది. దేవుణ్ణి ఎరిగిన వారి గురించే కదా మనం మాట్లాడుకోవాల్సింది. విశ్వాస అయినా, సంఘ పెద్ద అయినా, సేవకుడైనా, పాస్టర్ అయినా, సువార్థికుడైనా, ప్రవక్త అయినా, లేకపోతే స్పీకర్ అయినా, ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, నీవు చేసే ప్రతిదానికి నీవే లెక్క చెప్పుకో. అహంకారంగా నీవు కళ్ళు మూసుకొని ఉంటే నీకే నష్టం. ఆలోచన చేయి అంటున్నాడు దేవుడు. మరి ఆలోచన చేయడానికి సిద్ధపడి ఉన్నావా? సిద్ధపడి లేవా? ఆలోచన కలిగి ఉండండి. భయము భక్తి కలిగి ఉండండి. బాధ్యత కలిగి ఉండండి. ఎవరినో మోసం చేస్తాము అనుకుంటే పొరపాటు, మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటారు. మనుషుల్ని మోసం చేసేది కాదు, దేవాతి దేవుణ్ణి మోసం చేస్తాం అనుకుంటే పొరపాటు, మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటారు. ఆ దేవుడు లెక్క అడిగినప్పుడు, సినిమా హెచ్డి క్వాలిటీలో నీకు పిక్చర్ చూపించినప్పుడు నీ గురించి ఏం చెప్తావు చెప్పండి? నీ సినిమా నీకే చూపిస్తాడు, తెరవేసి ఆకాశం పైన ఇదిగో నీవు ఎలా నడుచుకున్నావు, ఎలా లేదు అని. అప్పుడు నీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచన చేయి. చూద్దామని ఏమంటున్నాడు. అదే సామెతల గ్రంథం 16 అధ్యాయం 32 వచ్చిన ఒకసారి చూద్దామండి. అదే సామెతల గ్రంథం 16 అధ్యాయం 32 వచ్చిన. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు, పట్టణము పట్టుకుని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. ఏమంట? పరాక్రమశాలి కంటే నీవెన్ని గుండులెత్తినా శాంతిగా ఉండాలి. నీవి ప్రపంచాన్ని జయించిన, ప్రపంచాన్ని నీ అదుపులో పెట్టుకున్న వానికంటే నీ మనసును నీ అదుపులో పెట్టుకున్నవాడు మేలు. నీ మనసు నీ అదుపులో ఉందా? నీ మాట వింటుందా? నీ అదుపులో నీవు లేకపోతే ఈ ప్రపంచాన్ని నేను జయించాను, ఈ ప్రపంచాన్ని నేను ఏలుతున్నానని నీవు అనుకుంటే, బిర్రబిగుతుంటే, అది నీకు లాభం ఎలా అవుతుంది చెప్పండి? నష్టమే. కానీ ఫస్ట్ దేన్ని మనం అదుపు చేయాల్సింది? నీ మనసుని. నీ మనసు నీవు అదుపు చేయాలి. పాపములు నడవకుండానట్లు బాధ్యత కలిగి ఉండడానికి, దేవునంటే భయభక్తులు కలిగి ఉండడానికి, కృపలో నడవడానికి నీ మనసు నీ అదుపులోనే ఉండాలి. నీ మనసు నీ స్వాధీనంలోనే ఉండాలి. అప్పుడైతే నీవు ధన్యుడు. అప్పుడైతేనే నీవు ధన్యుడు. లేకపోతే నీవు ధన్యుడు. ఊరినంతా ఏలి, ప్రపంచాన్నంతా ఏలి, అందరినీ నీ స్వాధీనంలో ఉంచుకొని నీ మనసు నీ స్వాధీనంలో లేకపోతే, అహంకారంగా ఉంటే, దేవుడు నీవెంతమందిని సంపాదించుకున్నామని చూస్తాడా? దేవుడు నీవెన్ని కోట్లు సంపాదించావని చూస్తాడా? దేవుడు నీవెంత కండ పెంచావని చూస్తాడా? నీ ఆస్తులు ఎన్ని కోట్లు ఉండదని చూస్తాడా? దేవుడు చూసేది ఒక్కటే, ఏమిటో తెలుసా? నీ హృదయం చక్కగా ఉందా లేదా, నీ స్వాధీనంలో ఉందా లేదా, అది దేవుని ఆధీనంలో ఉందా లేదా, ఖచ్చితంగా దేవుడు చెక్ చేస్తాడు. దేవుడు ఖచ్చితంగా చూస్తాడు.
అలా చెక్ చేసినప్పుడు అలా నీ స్వాధీనంలో నీ హృదయమే లేకపోతే ఏమి లెక్క చెప్తావు నువ్వు? అందుకని జాగ్రత్త. మనము దేవునికి లోబడి ఉండాలంటే ఫస్ట్ మనలో మనం కంట్రోల్ చేసుకో. ఫస్ట్ వచ్చినప్పుడు నా సేవ ఎలా ఉండే, ఫస్ట్ వచ్చినప్పుడు నేను భయభక్తులు కలిగి ఎలా ఉంటే, ఫస్ట్ వచ్చినప్పుడు నా వాక్య తీరు ఎలా ఉండే, ఆ తర్వాత ఎలా మారిపోయింది ఖచ్చితంగా చూసుకో. ఫస్ట్ వచ్చినప్పుడు ఏమంటారో తెలుసా? బ్రదర్, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అన్నా, ఒక అవకాశం ఇవ్వండి. ఆ తర్వాత రా నాయన అంటే నువ్వెన్ని లక్షలు ఇస్తావు, ఎన్ని వేలు ఇస్తావు? సమయం లేదు. మరి దేనికి ఉంది సమయం? అందుకే జాగ్రత్త. కార్య ఆరంభము కంటే అంతము చాలా విలువైంది, చాలా ప్రాముఖ్యమైంది. నీ అంత్య దినము చాలా విలువైంది. ఆ అంత్య దినమే నీ తీర్పు తీరుస్తుంది. ఆ అంత్య దినమును కాపాడుకుంటే నేను నువ్వు కాపాడుకుంటావు. అంత్య దినం ఒకవేళ నువ్వు కాపాడుకోకపోతే నేను నీవే నాశనం చేసుకుంటావు. ఏం నేర్పిస్తున్నాం మనం? ఏం నేర్చుకుంటున్నాం? అయ్యో, బైబిల్ అంటే కళ్ళకద్దుకొని గుండెలు కత్తుకొని పోతాం. ఎప్పుడైతే పేరు వచ్చిందో, ఎప్పుడైతే ఫాలోవర్స్ పెరిగారో, ఎప్పుడైతే ఈ లోకములో మనకంటూ ఒక పేరు వచ్చిందో, అబ్బబ్బబ్బబ్బ, బైబిల్ పట్టుకోవడానికి కూడా ఒకడు కావాలి. స్టేజ్ మీద కూడా బైబిల్ పట్టుకోడు ఈ మహానుభావుడు. సిగ్గు, గౌరవం లేదనుకుంటాడు. ఊర నాయన, దాన్ని బట్టి, ఆ బైబిల్ బట్టే నీకు పేరు వచ్చింది, ఆ బైబిల్ బట్టే నీకు ఇంత హోదా వచ్చింది. ఈ మహానుభావుడు పోయి ఇలా పోయి కూర్చుంటే ఒకడు వచ్చి బైబిల్ పెట్టాలి. ఏం దరిద్రం అది. ఫస్ట్ ఎట్లా ఉంటది? నా బైబిల్ నాకే కావాలి. వాక్యం చదువుతున్నప్పుడు ప్రార్థనే, తింటున్నప్పుడు ప్రార్థనే, లేస్తున్నప్పుడు ప్రార్థనే, కన్నీటి ప్రార్థన, మోకరించి ప్రార్థన, ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడి నీ సేవ నేర్చుకున్న తర్వాత ఎప్పుడైతే ఈ మనుషులు ఫాలోవర్ పెరిగారో, ఎప్పుడైతే డబ్బు వచ్చిందో, ఎప్పుడైతే అహంకారం వచ్చిందో, నీవు మారిపోతే నిన్ను నీవే నాశనం చేసుకుంటావు. ఎన్ని వచ్చి నువ్వు అలాగే నిలకడగా ఉన్నావు అనుకో, నిన్ను నువ్వు కాపాడుకో. ఎవరిని పేరు పెట్టి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒకసారి గమనించండి, వినేవారు కూడా గమనించండి, చెప్పేవారు కూడా తమను తాము ఒకసారి పరీక్ష చేసుకోండి. ఇది వాక్యానుసారమా కాదా? ఏం నేర్చుకుంటున్నాం మనం? ఎవరిని మోసం చేస్తున్నాము? మనమే కదా. రోమిలకు రాసిన పత్రిక ఒకసారి చూద్దామండి. 2వ అధ్యాయం 7 వచ్చును. సమయం అవుతుంది, త్వరగా ముగిస్తా. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7 వచ్చిన ఒకసారి చూద్దామండి. సత్క్రియను ఓపికగా చేయొచ్చు, మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారిని నిత్య జీవనిచ్చు. ఏమంటున్నాడు? సత్క్రియలు ఓపిక, నీతి, నిజాయితీ, చాలా ఓపిక, అందరూ శ్రద్ధగా వెతకాలి. మరి ఏం చేస్తున్నాం మనం? ఏది సరైంది కాదో చెక్ చేసుకుంటున్నావా లేదా? ఏది సత్యమో, ఏది అసత్యమో నీవు గమనిస్తున్నావా లేదా? మరి ఎలా నడుచుకుంటున్నావు నువ్వు? బుద్ధిగా పోతున్నావా? నాకు లక్షల ఫాలోవర్స్ ఉన్నారని, లక్షలు డబ్బు వస్తుందని ఒకవేళ మారిపోతే, ఇంకా ఎవడ ముందులే చూద్దాములని నువ్వు మారిపోతే, ఇప్పుడు కాదు కదా నేను చచ్చేది, ఇంకా పెళ్ళయిన తర్వాత, లేకపోతే ఇంకా 4 దినాలు చూద్దాంలే అని నీవు నిర్లక్ష్యం చేసి విర్రవీగితే నష్టం నీకే. ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి మాట జాగ్రత్తగా గమనించండి. ఎవరైతే బైబిల్ అర్థం చేసుకొని ఉన్నారో వాళ్ళ గురించే. బైబిల్ అంటే తెలియని వారి గురించి కాదు. వాళ్ళు ఎట్లా అక్కడే ఉన్నారు, వాళ్ళు ఎలా అయినా అక్కడే ఉన్నారు. ఉన్న నీవైనా సరిగా లేకపోతే, ఉన్న నీవైనా వాక్యానుసారంగా లేకపోతే, ఉన్న నీవైనా నీవు కాపాడుకునేవాడు లేకపోతే లాభం ఏంటి చెప్పండి? జాగ్రత్త. మనము జాగ్రత్తగా చూసుకోవాలి. అయ్యో, నేను బాప్తిసం తీసుకున్నాను కదా, నా పేరు జీవ గ్రంథంలో రాయబడింది, ఎలా ఉన్నా నేను పరలోకానికి పోతానుకుంటే నీ అంత మూర్ఖుడు ఇంకొకళ్ళు. దాన్ని పాటించాలి, దాని ప్రకారం నడవాలి. అవసరమైతే ప్రాణమైన పెట్టాలి, అవసరమైతే నీకున్న ఆస్తి కూడా అమ్మాలి. ఆస్తి సంపాదించుకోవడం ఏంటి? అన్నిలు ఏమంటారో తెలుసా? బతకలేక బైబిల్ పడుతున్నారు. ఎవడు చూసినా డబ్బు డబ్బు అని అంటున్నారు. ఎవరిని బట్టి ఇక్కడ యేసుక్రీస్తు నామము
లేక దేవుని నామము అవమానపరచబడుతుంది? అందరి వల్లే. అవతల వాడు ఇచ్చినా ఇవ్వకపోయినా సమయం ఉంటే పని చేసుకో, లేకపోతే ఇస్తే తిను, లేదంటే పస్తులుగా ఉండు. కానీ ఖచ్చితంగా దేవుని నామానికి అవమానం తేకూడదు. యేసుక్రీస్తు ప్రభువు గాని బైబిల్ గ్రంథములు గాని ఎక్కడైనా గాని చెప్పాడా? నువ్వు సేవ చేయాలి, సేవకుడిగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు తన యొక్క శిశువుల యొక్క పాదాలు ఎందుకు కడిగాడు? తను తాను తగ్గించుకొని మీరు పని చేసేవారుగా ఉండాలి, కానీ విర్రవీగే వారుగా ఉండకూడదు. కోట్లు, సూట్లని, కార్లని, ఏసీ రూముల్లో ఉంటూ అబ్బబ్బబ్బో వాళ్ళని తాకడానికి ఫోటోలు, సెల్ఫీలు, పక్క గుర్రా నీరు, అబ్బో సెలబ్రేషన్. ఎవ్వడు చెప్పి నీకు బైబిల్ ఎక్కడైనా ఉందా? అందరూ సేవ చేయడానికి వచ్చిన వారు ఏం తింటే అదే నువ్వు తినాలి. స్పెషల్ కేటగిరీ కాదు. అందరూ వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు ఎక్కడ పెడితే అక్కడే ఉండాలి. వాళ్ళు ఎంత ఇస్తే అంతే తీసుకోవాలి, ఇవ్వకపోతే ఊకు రావాలి అంతే. అది సేవ. ఎంత ఇవ్వాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలని డిమాండ్ చేస్తే నువ్వు వ్యాపారం చేస్తున్నావు. సేవ కాదు. సేవ అంటే ఏమిటి? నీవున్న ప్రతి చోట వెలుగు ఉండాలి. చీకట్లో ఉన్న వారికి వెలుగు ఇవ్వాలి. రుచి లేని వారికి నీ మాటలు రుచికరంగా ఉండాలి, బాధాకరంగా ఉండకూడదు. ఎవరికి నేర్పిస్తున్నాం మనం? సేవలో ఉన్నవారు చక్కగా లేకపోతే అవతల వాళ్ళు ఏం నేర్చుకుంటారు? బైబిల్ గ్రంథం ఏముంటుంది తెలుసా? నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించు, పాపాన్ని దేశించు. ఈ లోకంలో మనిషి అంటే ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదు సరైన వాక్యం చెప్పి సరైన బాటలు నడిపిస్తే అవతల వాళ్ళు ఎందుకు మనల్ని ఎత్తి చూపిస్తారు? కొందరు చేసే కొన్ని పనుల వల్లే, కొందరు చేసే కొన్ని పనుల వల్లే. కొంతమంది పాస్టర్లు సమయం ఉండి కూడా పని చేయలేక అటు ఇటు తిరుగుతూ తిన్నే కావాలంటారు. మంచిదే, సేవ చేయదా? 24 గంటలు ఎక్కడో ఒక చోట పోయి సేవ చేస్తే దేవుడు నీకు ఎక్కడో ఒక నుండి తెచ్చిపెట్టు. వారంకి ఒక 4 సేవ చేస్తావు, ఊకి తిరుగుతావు, తిన్నే కావాలంటే వస్తుంది. చూడండి ఏమంటున్నాడు, సరే చూద్దామండి. అది సామెతల గ్రంథం 15వ అధ్యాయం 18 వచ్చిన ముగిస్తుంది, సమయం అయింది. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 18 వచ్చిన ఒకసారి చూద్దామండి. కోపోద్రేకియ గురువాడు కలహం రేపును, దీర్ఘశాంతుడు వివాదం అణిచివేయు. కోపముతో నిండుకున్నవాడు ఏం చేస్తాడు? కలహము లేపుతాడు. ఆలోచన కలిగి ఉండాలి. ఎప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలి, వాక్యం ఎలా చెప్పాలి, ఎలా చెప్పకూడదు. సేవకుడు అంటే ఎలా ఉండాలి, విశ్వాసం అంటే ఎలా ఉండాలి. సంఘ కాపరి సంఘానికి మాదిరి, సంఘ విశ్వాసి గ్రామానికి మాదిరి. దేనికి మాదిరి? మనం గ్రామము, సమాజము క్రైస్తవుని చూసి నడవాలి. ఆ క్రైస్తవుడు సేవకుని చూసి నడవాలి, సేవకుడు దేవుని చూసి నడవాలి. అపోస్తలుడైన పౌలు గారు ఏమన్నారు? ఎంత చక్కగా, ఎంత భయభక్తులు కలిగి నడిస్తే ఆ మాట అంటాడు, నేను క్రీస్తుని బట్టి నడిచాను కాబట్టి నన్ను బట్టి నడవను. అలాంటి మాట ఎవరైనా అన్నారా? అలా నడవాలి అని ఆయన కోరిక. మనల్ని బట్టి అవతల వాళ్ళు ఏం డిసిజన్ చేసుకోవాలి? వీళ్ళు కూడా మాలాంటి వారే అనా? కాదు. జాగ్రత్త. ప్రతి ఒక్కరు కూడా భయము, భక్తి కలిగి, బాధ్యత కలిగి ఉన్నారు. కార్య ఆరంభం కంటే కార్యాంతము చాలా ప్రాముఖ్యం. నువ్వు మొట్టమొదటిగా ఎలా సేవ చేశావో, మొట్టమొదటిగా ఎలా సేవలోకి వచ్చావో, మొట్టమొదటిగా ఎలా క్రైస్తవుడిగా మారావో, దానికంటే అంతములు అంతకంటే 100 రెట్లు విశ్వాసము కలిగి, ప్రార్థన జీవితం కలిగి, విశ్వాస జీవితం కలిగి ఉండాలి. నా పేరు లెక్కబడింది కదా, నేను దేవుని లెక్కలోకి వచ్చేసాను కదా, అయిపోయింది అని అనుకుంటే నిన్ను నువ్వు మోసం చేసుకో. అలా ఉండకూడదు. దయచేసి గమనించండి, బైబిల్ బాగా చదవండి. చదివే విధానం మారాలి, అర్థం చేసుకునే విధానం మారాలి. ఈ మాట ఎందుకు రాయబడింది, ఈ మాట వల్ల నాకు లాభం ఎంత, నష్టం ఎంత, ఖచ్చితంగా చెక్ చేసుకునేవాడే ధన్యుడు. అలా ప్రతి మాట విని నడుచుకోవడానికి దేవుడు కృప చూపిస్తాడు. నీ ప్రతి మాటలు దేవుడు మన హృదయంలో ఫలింపు చేసి ఆశీర్వదించడానికి. ముగిస్తున్న కలమస్కండి చిన్న ప్రార్థన చేద్దాం. మహోన్నతుడు నా దేవా, మీకు వందనాలు. కొన్ని మాటలు విన్నాము, నేర్చుకున్నాను. నేను కదా నాతో మీరు మాట్లాడారు. మీ కృప, మీ కాపుదలు
మేము ఎందుకు వచ్చాం, ఎలా వచ్చాం? ఇది కాదు ప్రభుత్వం. సేవలోకి వచ్చిన తర్వాత, విశ్వాసగా మారిన తర్వాత, క్రైస్తవుడిగా మారిన తర్వాత మా జీవితం ఏమై ఉన్నది? ప్రారంభంలో ఎంత విశ్వాసం కలిగి ఉన్నాము, ప్రారంభంలో పాపం అంటే ఎంత దేశించాము, ప్రారంభములో పాపాన్ని అంటే ఎంత దూరంగా పెట్టాము. నా ప్రభు, మరి అంతములు కూడా అంతకి 100 రెట్లు భయభక్తులు కలిగి బాధ్యత కలిగి ఉండడానికి ప్రతి ఒక్క సేవకునికి, ప్రతి ఒక్క విశ్వాసకి, ప్రతి ఒక్క క్రైస్తవునికి మీరు నేర్పించండి. అలా ఉండడానికి కృప చూపించండి. మీ కృప, మీ కాపుదల దంచండి. ఎందరో రాలేకపోయినట్టు వారిని కూడా మీరు ఒట్టి స్వస్థపరిచి మీ కృపలు భద్రపరుస్తారు. యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడిగి పెడికించిన ప్రభు తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.